హలో ఫ్రెండ్స్, టమాటో ఆనియన్స్ ముక్కలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, పాస్తాను బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న తర్వాత చెక్క లవంగా దంచుకోవాలండి. ఈ విధంగా దంచిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ముక్కలు టమాటో ముక్కలు వేసి బాగా కలియబెట్టాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలియబెట్టుకోవాలండి. చూడండి ఏ విధంగా వేగుతున్నాయో. తర్వాత టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత చూడండి, పసుపు వేసాము, కారం వేసాము, అన్నీ వేసామండి. ముందుగా దంచి పెట్టినటువంటి మసాలాను వేసామండి. తర్వాత బాయిల్ చేసిన పాస్తాను కూడా వేసామండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. గరం మసాలా పౌడర్ని మళ్ళీ వేసుకోవాలండి. చూడండి, సోయా సాస్ను కూడా వేసుకోవాలండి, యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం నిమ్మకాయను పిండుకోవాలండి లాస్ట్లో. చూడండి, గార్నిష్ కోసం మనము పుదీనా వేసుకోవాలండి. ఈ విధంగా రెడీ అయినటువంటి పాస్తాను ప్లేట్లోకి తీసుకొని తినడమే అండి. చాలా సూపర్గా ఉంటుంది.